హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ సురేష్ కిచెన్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ 65 అలాగే చికెన్ కర్రీ చేశానండి మా పిల్లల కోసము. ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఆల్రెడీ ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఈ చికెన్ కర్రీ బిర్యానీకే కాకుండా రైస్కి, చపాతీకి, ఇడ్లీకి, దోశకి అన్నిటికీ బాగుంటుందండి. అలాగే దమ్ బిర్యానీ కోసం నేను చూపించిన ఆలాకుతో 4 ఆలాకులు రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అండి. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. బిర్యానీ కోసం 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఈ చికెన్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. దానికోసం ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 స్పూన్లు కారము. నేను చూపించే స్పూన్ ప్రకారం కారం వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అంటే మనం నెక్స్ట్ కూడా మళ్ళీ కారం యాడ్ చేస్తామండి, అందుకని ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారము, నేను చూపించిన స్పూన్ ప్రకారం 2 స్పూన్లు సాల్టు, పెరుగు ఒక 2 స్పూన్లు పెరుగు, హాఫ్ చెక్క నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలండి. చికెన్ని ఎంత బాగా నానపెట్టుకుంటే బిర్యానీ అంత టేస్ట్గా వస్తుందండి. బాగా కలుపుకొని మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు. నెక్స్ట్ 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 3 టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన ప్రకారం మీరు బిర్యానీని తప్పకుండా చేయండి, చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్లో ఉల్లిపాయలు వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ మసాలా కోసం 2 దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, 2 మరాఠీ మొగ్గలు, ఒక 5 లవంగాలు, 4 యాలక్కాయలను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటా ముక్కలను గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలను కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ చికెన్లో ఫ్రై చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే బిర్యానీ మసాలా, నేను చెప్పిన బిర్యానీ మసాలా, పచ్చిమిరపకాయల పేస్టు, అలాగే టమాటో ప్యూరీ, 2 టమాటాలను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఫస్ట్ చికెన్లో కూడా వేసామండి, ఇప్పుడు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ 1.5 స్పూను సాల్ట్. నేను చెప్పిన ప్రకారం వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ చూడాల్సిన అవసరమే లేదండి. ఉప్పు కారం అంత కరెక్ట్గా వస్తుంది. నేను చూపించిన స్పూన్ ప్రకారం 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు మిరియాల పొడి, వేసిన తర్వాత మనం ఈ చికెన్ని బాగా కలుపుకోవాలండి. అలాగే నేను చూపించిన కప్పు ప్రకారం ఒక హాఫ్ కప్పు నూనె కూడా వేసేసుకొని దీన్ని బాగా మనం కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఈ చికెన్ని టమాటో ప్యూరీలో కొంచెం మిక్సీ వేసుకున్నాం కదండి, దాంట్లో కొంచెం ఆ వాటర్ పోసి ఆ మిక్సీలో ఆ వాటర్ని కొంచెం తొలిపేసి ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అది చికెన్ బాయిల్ అయ్యే లోపల మనం రైస్ని బాయిల్ చేసుకుందాము.
ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ రైస్లో 1 స్పూన్ సాల్టు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని సగం రైసు బాయిల్ అయ్యే వరకు మనం ఉడకపెట్టుకోవాలండి. రైసు ఫుల్గా ఉడకకూడదు. ఇలాగ రైసు సగం బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో ఉన్న వాటర్నంతా, ఇప్పుడు రైస్ సగంగా హాఫ్గా బాయిల్ అయింది. ఇప్పుడు ఈ వాటర్ని పక్కన వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఇప్పుడు బాయిల్ అయింది కదండి. ఈ బాయిల్ అయిన చికెన్లో మనం రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను చూపించిన ప్రకారం వేసుకోండి. ఎక్కువగా ఒక 5 నిమిషాలు చికెన్ ఉడికితే సరిపోతుందండి. ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు చికెన్ ఉడికిన తర్వాత మనం ఈ ఉడకపెట్టుకున్న ఈ రైస్ని ఇలాగా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అంత రైస్ని ఇందులో వేసిన తర్వాత మనం దీన్ని బాగా దమ్ము పెట్టుకోవాలండి. ఇలాగ అంతా బాగా పరుచుకొని మూత పెట్టుకొని, మనం ఆల్రెడీ రైస్లో వంపిన వాటర్ ఉంటుంది కదండి, అది ఒక చిన్న గ్లాస్ వాటర్ మీద పోసుకోవాలి. పోసిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత మనం రైస్ని ఎక్కువగా కదపకూడదండి. ఎక్కువగా కదిపితే రైస్ వచ్చి విరిగిపోతుంది. ఇలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలాగ చిన్నగా కదిపిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఈ బిర్యానీ మగ్గనివ్వాలి. కొంచెం ఇలాగ కొత్తిమీరని, హాఫ్ చెక్క లెమన్ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే అండి, టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పిన ప్రకారంగా చేసుకోండి, బిర్యానీ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఎలా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. చూడండి చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. హోటల్లో చికెన్ ఏం బాగుంటుందండి, మనం ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. బిర్యానీ తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు మనం ఈ దమ్ బిర్యానీ ఒక బాండీలో వేసుకొని మొత్తము కలుపుకుంటే మనకి బిర్యానీ అంతా ఫుల్ టేస్ట్గా వస్తుందండి. పొడిగా బాగా ఉంటుంది. అంటే మసాలా అంతా బాగా కలుస్తుంది. మనం దమ్ పెట్టుకున్న బిర్యానీ ఒక బాండీలో వేసుకొని అంతా కలుపుకోవాలి. నేను చెప్పిన ప్రకారం ఇలాగ కలుపుకోండి. అప్పుడే అడుగులో ఉన్న మసాలా కూడా ఈ బిర్యానీలో మొత్తం యాడ్ అయ్యి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చికెన్ దమ్ బిర్యానీ అండి, హైదరాబాద్ స్టైల్లో చేశాను. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ చికెన్ 65 కోసం హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ కూడా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, కారం 2 స్పూన్లు, 4 స్పూన్లు అండి, 4 స్పూన్లు కారం వేసుకోవాలి. నేను చూపించిన స్పూన్ ప్రకారం కారం వేసుకోండి. మసాలా కారం అండి, మీరు పచ్చికారం అయితే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. 4 స్పూన్లు కారం వేసిన తర్వాత శనగపిండి అండి, 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. అలాగే బియ్యం పిండి 1 స్పూను,
1 స్పూను కార్న్‌ఫ్లోర్ అండి. కార్న్‌ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి చికెన్ విరగకుండా బాగా క్రిస్పీగా వస్తుందండి. ఇలాగా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఆ చికెన్ని. కలిపిన తర్వాత హాఫ్ చెక్క లెమన్ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగా లెమన్ గింజల్ని తీసి పక్కన పడేయాలి. గింజల్ని ఇలాగా అన్నీ వేసి చికెన్లో మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఫ్రిడ్జ్లో వచ్చి ఈ చికెన్ని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి చికెన్ బాగా మసాలా అంతా చికెన్లో ఊరుతుందండి. ఇప్పుడు ఈ చికెన్ని బాండీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువ వేయకండి, మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. దిట్టంగా ఆయిల్ వేసుకొని ఈ చికెన్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు వచ్చి చికెన్ విడిపోకుండా బాగా క్రిస్పీగా వస్తుందండి. సిమ్లో ఫ్రై చేసుకోకూడదు, హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి చికెన్ 65 ఎంత బాగా వచ్చింది. నేను కలర్ కూడా వేయనండి, అయినా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ 65. తప్పకుండా ట్రై చేయండి.